అయితే ఇప్పుడు జగన్ హాజరవ్వడం ఎందుకు న్యూస్ అయిందంటే గత 6 ఏళ్లుగా జగన్ సిబిఐ కోర్టుకి హాజరవ్వలేదు. 2020 జనవరి 10న ఆయన లాస్ట్ హాజరయ్యాడు. సో దాదాపు 6 ఏళ్ళు అవుతుంది. ఈ 6 ఏళ్లలో జగన్ హాజరవ్వకపోవడానికి ప్రధాన కారణం అయితే ఆయన అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుందని ఆయన ఎక్స్క్యూజ్ తెచ్చుకోగలిగాడు, మినహాయింపు తెచ్చుకోగలిగాడు. దాని తర్వాత కూడా రకరకాల కారణాలతో అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే విపరీతమైన వందల డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం, దాని ద్వారా లేట్ అవ్వడం, మళ్ళీ జడ్జిలు మారడం, అలాగా గత 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉంటూ జగన్ ఈ కేసుల నుంచి తప్పించుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సిబిఐ సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద డైలీ బేస్లో విచారణ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జగన్ హాజరు కావాలని సిబిఐ కోర్టులో పిటిషన్ వేసింది. దానికి జగన్ మినహాయింపు కోరుతూ నేను వస్తే సెక్యూరిటీ ఇష్యూ, నాకు Z+ సెక్యూరిటీ ఉంది, సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, అసౌకర్యం అవుతుంది, నేను వీడియో కాన్ఫరెన్స్లో దీంట్లో అటెండ్ అవుతాను అనేది ఆయన చెప్పాడు. కానీ సిబిఐ ఒప్పుకోలేదు. సిబిఐ ఒప్పుకున్నప్పుడు మళ్ళీ జగన్ తన పిటిషన్ విత్డ్రా చేసుకొని నేను అటెండ్ అవుతాను అని చెప్పింది. ఈ లోపల సిబిఐ కోర్టు 21 లోపల అటెండ్ అవ్వమని చెప్పింది, అంటే రేపటి లోపల. కానీ ఒకరోజు ముందుగానే జగన్ హాజరవడానికి డిసైడ్ అయ్యి ఈరోజు 11:30కి కోర్టులో హాజరవుతున్నాడు. అయితే మనకి ఈ కేసు అనేది ఇండియాలోనే ఒక విచిత్రమైన కేసుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 13 ఏళ్ళుగా సిబిఐ అండ్ ఈడీ ఈ 2 సంస్థలు పనిచేస్తున్నప్పుడు బెయిల్ మీద ఉన్న ఏకైక ఎక్స్-సీఎంగా ఈయన్ని చెప్పుకోవచ్చు. సో మనకి కేసు హిస్టరీ చూస్తే 2011లో అప్పుడు శంకర్రావు కోర్టులో పిటిషన్ వేశాడు, జగన్ అక్రమాస్తులు సంపాదించుకున్నాడని. అంటే 2004, 2009 మధ్య వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కొంతమందికి, కొంత పారిశ్రామికవేత్తలకు మెయిల్లు చేశాడు. అంటే మెయిల్ అంటే ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఉండొచ్చు, లేదా మైనింగ్ లీజెస్ ఇచ్చాడు, లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చాడు, SEZ అప్రూవల్స్ ఇచ్చాడు. ఇలాంటివి మెయిల్ గవర్నమెంట్ తన సీఎంగా తన అధికారాన్ని ఉపయోగించుకొని మెయిల్ చేస్తే వాళ్ళకు క్విడ్ ప్రోకోగా, వాళ్ళు దానికి బదులుగా లంచాలు డబ్బుల్లో ఇవ్వకుండా జగన్ కంపెనీలు, జగతి పబ్లికేషన్ కావచ్చు, లేకపోతే భారతి సిమెంట్స్ కావచ్చు, ఇలాంటి కంపెనీల్లో వాళ్ళు ధారాళంగా పెట్టుబడులు పెట్టారు. ఇది కేసు బేసిక్గా. దీన్నే డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు అంటారు, తెలుగులో అక్రమాస్తుల కేసులు అంటారు. సో దీని మీద 2011లో ఈ శంకర్రావు వేసిన పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. 2012లో సిబిఐ 11 ఛార్జ్షీట్లను వేసింది. A1గా జగన్ పెట్టింది, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ తర్వాత మే 27, 2012లో జగన్ని సిబిఐ అరెస్ట్ చేసింది. దాదాపు 16 నెలలు ఉండి 2013 సెప్టెంబర్లో ఆయన కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో ఇది అందరికి తెలిసిన చరిత్రే. సో ఓవరాల్గా సిబిఐ ఒక 11 ఛార్జ్షీట్లు వేసింది. ఈడీ కూడా ఒక 9 అంటారు, 8 అంటారు, కరెక్ట్గా తెలియదు. మొత్తానికి ఒక 2 కలిసి ఒక 20 ఛార్జ్షీట్లు అయితే ఉన్నాయి. అంటే మొత్తం గ్రూప్ చేసుకున్నప్పుడు 11 గ్రూప్స్ ఆఫ్ కేసెస్ ఇతని మీద ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ కేసులలో ఈడీ కూడా ఇతని ఆస్తులన్నీ కూడా ఫ్రీజ్ చేసింది. లేటెస్ట్గా కూడా అడిషనల్ అసెట్స్ పేరుతో ఏప్రిల్ 2025లో 27,50,00,000ని సీజ్ చేసింది, ఫ్రీజ్ చేసింది. సో దీంట్లో 900 మంది విట్నెస్లు ఉన్నారు, వేలాది పేజీల డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ కేసు అసలు ఎప్పటికైనా తేలుతుందా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి.